ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఒక ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కుతో మన దినచర్యను ప్రారంభించటలో గొప్ప శక్తి దాగి ఉన్నది. అవును, మన జీవితాలను నెమ్మదితోనూ సమాధానంతోనూ నడిపించే గొప్ప శక్తి ఆయన ప్రత్యక్షపు వాక్కులో ఉన్నది. కనుక ఉదయకాలము లేచి మనము మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి ఆయన ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాము. యోబు గ్రంథములో నుంచి 42వ అధ్యాయము 10వ వచనమును ధ్యానం చేసుకుందాం రండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, యోబు మరలా ఎప్పుడు తన క్షేమస్థితిని 2 అంతలుగా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అనంటే తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు. అవును ప్రియ దేవుని బిడలారా, తన స్నేహితులు తన విషయంలో ఎంతగానో నొప్పించిన వారుగా ఉన్నారు. ఆదరించవలసినది బదులు యోబు శ్రమలో ఉన్నప్పుడు నీవు ఏదో పాపము చేసి ఉంటావు, అందుకే నీ మీదకి ఈ శిక్ష వచ్చి ఉన్నది అని ఎన్నో విమర్శలు వారు చేసిన వారుగా ఉన్నారు. అవును, దేవుని విషయంలో వారు యుక్తముగా పలుకకుండా ఉన్నారు అని ప్రభువు చెప్తూ ఉన్నాడు పై వచనాలలో. మీ దహన బలులు నేను అర్పించాలి, మీ దహన బలులు నేను అంగీకరించాలి అని అంటే నా సేవకుడైన యోబుతో మీరు ప్రార్థన చేసుకోవాలి, మీరు ప్రార్థన చేయించబడాలి. అవును ప్రియ దేవుని బిడలారా, యోబు మరి యోబు యొక్క స్నేహితుల కొరకు ప్రార్థన చేసిన అనుభవములో యోబును దేవుడు మరి క్షేమస్థితిని అనుగ్రహించి కోల్పోయిన దానికి 2 అంతలుగా అనుగ్రహించాడు, శ్రేష్టంగా అనుగ్రహించాడు. మరి యోబు యొక్క స్నేహితులు యోబు విషయంలో ప్రతికూలంగా ఆదరించే విధముగా, అవును సహకరించే విధంగా వారు ఆలోచనలు, వారి మాటలు ఎంతమాత్రము లేనప్పటికీ, అవును ప్రియ దేవుని బిడలారా, యోబు వారి కొరకు హృదయపూర్వకంగా ప్రార్థించాడు, దేవుని ఆజ్ఞకు లోబడినాడు. అవును ప్రియ దేవుని బిడలారా, మన జీవితాలలో కూడా అనేకులు మన పరిస్థితులను బట్టి నిందించేవారుగా, మన సొంత వారు, మన స్నేహితులు మనలను విమర్శించేవారుగా, గాయపరిచేవారుగా ఉన్నప్పుడు మనము కూడా కోపగించుకునే వారంగా కాకుండా యోబు తన స్నేహితుల కొరకు ఏ విధంగా ప్రార్థించాడో, అవును ప్రియ దేవుని బిడలారా, మనము కూడా మనలను ఎవరైతే గాయపరిచే మాటలు, విమర్శించే మాటలు, బాధ కలిగించే మాటలు పలికి ఉన్నప్పటికీ మన విషయంలో వారి కొరకు మనము ప్రార్థన చేయాలి, హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. తద్వారా ఆయన మరల నీ జీవితం ఎక్కడ నీవు పడిపోయినా, ఎక్కడ శ్రమకు, ఎక్కడ బలహీనతకు, ఎక్కడ నష్టానికి గురి అయినా మరలా ఆ ప్రాంతం నుంచి, ఆ ప్రదేశం నుంచి ఆయన నిన్ను బాగు చేసి లేపి నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు. యోబు జీవితం మనకి మాదిరికరంగా కనిపిస్తూ ఉంది, ఉదాహరణగా కనిపిస్తూ ఉంది. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి కలుగచేసి ఉన్నాడు అని మనము చదువుకున్నాం. ఈ ఉదయకాలము ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఒకవేళ ఇలాంటి అనుభవము గనుక ఉన్నట్లయితే వారిని క్షమించి, వారి విషయములో దేవుడు అంటూ ఉన్నాడు, వారి విషయంలో ఎల్లప్పుడూ మనము క్షమించే మనసు కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు మరలా మన క్షేమస్థితిని 2 అంతలుగా కోల్పోయిన దానిని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మనము కూడా కలిగి ఉందాం. యోబు ఎన్ని శ్రమలున్నప్పటికీ దేవుని విషయంలో యుక్తముగా మాట్లాడినాడు. కానీ యోబు స్నేహితులను దేవుడు అంటున్నాడు, మీరు ఎంతో శిక్షకు పాత్రులు అని దేవుడు కోపగించుకొని, మీరు నా సేవకుడైన యోబు యుక్తముగా పలికినట్లు మీరు పలుకలేదు, వెళ్ళండి నా సేవకుని నిమిత్తం. అవును, ఆయన ప్రతిదీ మన నిమిత్తము మన శత్రువులుగా
మన ఆప్తులే వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సమస్తమును వినుచున్న దేవుడు, ఆయన ఎరిగి ఉన్న దేవుడు, ఆయన పరిశీలన చేస్తున్న దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయ అంతరంగాలలో దేవుని భయముతో, దేవుని యందు అవును జాగ్రత్త కలిగి మనము జీవించాలి. ప్రతిదీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడని మనము గ్రహించాలి. మనము మాట్లాడే మాటలు, మనము ప్రవర్తించే ప్రవర్తన, మనము నడిచే విధానము, మనము కూర్చుండుట, లేచుట సమస్తమును ఆయన ఎరిగి ఉన్నాడని గుర్తెరిగి జాగరూకులమై ఉండాలి. యోబు మరలా తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు క్షేమస్థితిని ఇచ్చినట్లు నీవు కూడా ఇలాంటి అవును హృదయము కలిగి, మరి నిర్దోషమైన హృదయం, తగ్గింపుతో, హృదయాంతరంగంలో కక్ష, ద్వేషము, కోపము లేకుండా తన స్నేహితుల కొరకు వారు నన్ను ఎన్ని మాట్లాడినా, నన్ను ఎంత గాయపరిచినా నేను వారి కొరకు ప్రార్థిస్తాను అని యోబు హృదయపూర్వకంగా ప్రార్థించాడు. ఆ ప్రార్థన ప్రభు ఆలకించి యోబును విస్తారంగా దీవించాడు. ఈ ఉదయకాలము నీ జీవితంలో ఇలాంటి అనుభవాలు ఉన్నప్పుడు వారు నీ రక్త సంబంధులైనా, నీ స్నేహితులైనా, నీ కొలీగ్స్ అయినా, నీ ఇరుగు పొరుగు వారైనా ఎవరైనప్పటికీ కూడా వారిని క్షమించి వారి కొరకు ప్రార్థన చేయి. తద్వారా నీవు రెండంతలుగా ఆశీర్వదించబడతావు, శ్రేష్టంగా ఆశీర్వదించబడతావు. నీవు కోల్పోయిన దానికన్నా బహుశ్రేష్టమైనది యోబుకు దేవుడు ఎలా అనుగ్రహించాడో నీకు కూడా అలా అనుగ్రహిస్తాడు. అటువంటి హృదయము కలిగి ప్రభువుని మహిమపరుస్తూ, ప్రభువుని ఘనపరుస్తూ మన దినచర్యలో ముందుకి కొనసాగుదాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, యోబు జీవితంలో తండ్రి నీవు మరలా తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు తన యొక్క క్షేమ స్థితిని మరలా నీవు అనుగ్రహించావు. అంతేకాదు, తన కోల్పోయిన దానికి రెండింతలుగా అనుగ్రహించావు. ఆ స్నేహితులు యోబు శ్రమలో ఉన్నప్పుడు యోబును ఆదరించడానికి వచ్చి యోబుని గాయపరిచారు, యోబును బాధపెట్టారు, విమర్శించారు. ఏ పాపము చేసి ఈ శిక్షకు గురయ్యావు అని ఇంకా వేదనకి గురి చేసినప్పటికీ యోబు ఆ కక్షను, ఆ కోపాన్ని, ఆ క్రోధాన్ని తన మనసులో దాచిపెట్టుకొనక తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. అవును ప్రభువా, వారి క్షేమాన్ని కోరుకున్నాడు. వారు ఎంత గాయపరిచినా యోబు వారిని క్షమించాడు. వారి విషయమై దేవుని యొద్ద మొరపెట్టాడు. వారు ఎన్నడూ దేవుని విషయంలో యుక్తముగా పలుకలేదు. అయినప్పటికీ కూడా వారిని క్షమించి వారి క్షేమస్థితి, వారికి మరలా అవును వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు యోబుకు క్షేమస్థితిని దయచేశాం, యోబుకి విడుదల దయచేశాం. ఎక్కడ పడిపోయాడో అక్కడ మరలా లేపి ఘనపరిచావు, ఆశీర్వదించావు. కోల్పోయిన దానికి శ్రేష్టముగా నీవు మరలా అనుగ్రహించావు. అలానే యోబులాంటి హృదయం ఈ మాటలు విన్న నీ బిడలకు మేము అందరము కూడా కలిగి జీవించాలి. ఎవరు ఎన్ని గాయపరిచినా, ఎన్ని నిందించినా, ఎన్ని అవమానించినా నైనా వారు కుటుంబీకులే కావచ్చు, బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా వారి కొరకు మేము ప్రార్థించాలి. వారి క్షేమస్థితి కొరకు, వారి రక్షణ కొరకు, వారి భద్రత కొరకు, వారి విషయంలో దేవుని వేడుకోవాలి. అవును ప్రభువా, అలాంటి సహృదయత, అలాంటి పరిశుద్ధత, అలాంటి విధేయత, అలాంటి క్షమాగుణం కలిగి ప్రార్థన చేసినప్పుడు నీ బిడలకు కూడా నీవు క్షేమస్థితిని మరలా అనుగ్రహిస్తావు. ఏ విషయంలో నష్టపోయారో, ఏ విషయంలో కృంగిపోయారో, ఏ విషయంలో కోల్పోయారో ప్రతిదీ మరలా నీ బిడలకు నీవు అనుగ్రహించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. తండ్రి, అలాంటి జీవితం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు ప్రతి బిడ్డ కలిగి జీవించాలి. ఎందుకంటే నీ రాకడ అతి సమీపములో ఉన్నది. పరిశుద్ధతను కాపాడుకుంటూ నీ యందు విధేయత కలిగి, భయభక్తులు కలిగి ఈ లోకములో నీ కొరకు నైనా వెలిగించబడే పాత్రలుగా నీ ప్రియ బిడలను నిలబెట్టుకోమని, ఈ దినము వారు తలపెడుతున్న పనులలో, వారి ప్రయాణాలలో నైనా వారికి క్షేమస్థితిని అనుగ్రహించమని నీ బిడలను నీ భద్రతకు, నీ క్షేమానికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.